మెదక్ జిల్లా మహమ్మద్ నగర్ లో దారుణం జరిగింది. యూట్యూబర్ వేధింపులు తాళలేక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. లింగం గౌడ్ అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. అయితే ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు బయట పెట్టకుండా ఉండేందుకు తనకు డబ్బులు ఇవ్వాలి అంటూ పీఏసీఎస్ ఉద్యోగి షేక్ హర్షద్ ను డిమాండ్ చేశాడు. దీంతో అతను విడతల వారీగా 12 లక్షలు ఇచ్చాడు. లింగం గౌడ్ ఇంకా డబ్బులు కావాలని వేధించడంతో హర్షద్ సూసైడ్ చేసుకున్నాడు. తమ్ముడు హర్షద్ చరణ్ టీవీ వల్ల బ్లాక్ మెయిలింగ్ కారణంగా తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం 5 గంటలకి స్లీపింగ్ పిల్స్ వేసుకొని నాకు కాల్ చేసిండు. అక్కడ నేను స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా, నేను చనిపోతున్నా అని చెప్పినాడు. అంత 2 డేస్ ముందు నాకు కాల్ చేసి నాకు ఇట్లా చరణ్ టీవీ నుండి మనీ డిమాండ్ చేసుకుంటా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నా నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నా దగ్గర అంత డబ్బు లేదు, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, నా కెరియర్ స్పాయిల్ చేస్తాను బెదిరిస్తున్నాడు. నన్ను పనికి రాకుండా చేస్తాను బెదిరిస్తున్నాడు. ఊర్లో 10 ఊరికి కాల్ చేసి నన్ను మొత్తం చీప్ చేసిండు. అక్క నాకు భయం వేస్తుంది అని చెప్పిండు. చెప్తే నేను వాడు అడిగినంత డబ్బు ఇచ్చేసారా, తర్వాత చూసుకుందాం ఏమున్నా అని కూడా ధైర్యం చెప్పిన. సరే అక్క అని అన్నాడు. తర్వాత ఇట్లా చేస్తాడా అని అనుకోలేదు. చట్టరీత్యంగా వారిని శిక్షించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అధికారులు 4 రోజుల క్రితం నాకు కూడా ఫోన్ చేసి బాగా నాకు ప్రాణహాని ఉంది, ఒక మనిషి బ్లాక్మెయిల్ చేస్తుండు, లింగం గౌడ్ అని చరణ్ టీవీ రిపోర్టరు, ఏదైనా హెల్ప్ చేయ బావా కానీ ఫోన్ చేసిండు. ఏం ప్రాబ్లం అయిందంటే ఇట్లా సొసైటీలో పనిచేస్తా కదా, నేను కొన్ని ఆర్థిక విషయాలలో లావాదేవీలలో కొద్దిగా అవకతవకలైన బావా, నాకు ఏమన్నా చాలా బ్లాక్మెయిల్ చేస్తుండు, చాలా టార్చర్ చేస్తున్నా. అతను రిపోర్టరు, అతని పేరు లింగం గౌడు, ఇక అతను అబ్బాయి కూడా చరణ్ ఉంటాడు. ఇది ఏమన్నా హెల్ప్ చేయ బావా, నాకు చాలా భయం అవుతుందని